చలికాలం వచ్చిందంటే చాలు దగ్గులు, జరాలు, తుమ్ములు అన్నీ పట్టుకొనొస్తాయి. నోరు చేదు గూడా ఉంటుంది కదా! కొంచెం స్పైసీగా మనం ఈ కొత్తిమీరతోటి మంచిగా ఊరగాయ పచ్చడైతే పెట్టేసుకుందాము. టేస్ట్‌గా ఉంటుంది. ఇక్కడ నేను కొత్తిమీర అయితే పెద్ద కట్ట తీసుకున్నాను. చిన్నగా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసి తడి లేకుండా ఆరబెట్టేసుకున్నాను. ఇక్కడ మనం ఊరగాయ పచ్చడి కోసము కొత్తిమీర పచ్చడి చేస్తున్నాం గదా! ఊరగాయ పెడుతున్నాము. మనకిది కనీసం వారం పాటైతే నిల్వ ఉంటుంది. ఇక్కడ మెంతులైతే కొంచెం తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూను. కొంచెం వేయించుకొని ఇందులోనే ఓ 2 టేబుల్ స్పూను ఆవాలు గూడా 2 మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. వేపేటప్పుడైతే మంచి వాసనొస్తుంది. కలర్ చేంజ్ అవ్వాలనమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్‌గా వేగినట్టు. ఇక్కడ చూసారు గదా! కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి. మంచిగా ఆవాలు గూడా చిటపటలాడుతూ ఉన్నాయి. ఇవి గూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. అవి చల్లారేలోపు మళ్ళీ కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకొని కొత్తిమీర మొత్తం కడిగి పక్కన పెట్టేసుకున్నా గదా! ఏ తడి లేకుండా ఉండటానికి పచ్చడి గూడా పాడవకుండా ఉంటుంది. కొత్తిమీరని ఒకసారి ఆయిల్‌లో వేసుకొని వేపుకోవాలి. మంచిగా వేపుకోవాలి. తడెక్కడున్నా సరే వేపుకునేటప్పుడు ఆ ఒక్క చుక్క నీరు గూడా లేకుండా ఉంటుంది. ఇలా ఆయిల్‌లో అయితే వేపుకోండి. ఒక పెద్ద కట్టయితే తీసుకున్నాను నేను. చిన్న కట్టలైతే 2 తీసుకోవచ్చు. ఇక్కడ నేను పెద్ద కట్ట తీసుకున్నాను. మనకి ఎంత పెద్ద కట్టలు తీసుకున్నా సరే అది వేగేసరికి కొంచెమే అవుతుంది. చూసారు గదా! కొంచెం తగ్గుతూ ఉంది. వేపే కొంది మనకి చూడ్డానికి వేగింది కొంచెమే అనిపిస్తుంది గానీ, మనకి పచ్చడనేది వారం పాటైనా నిల్వ ఉంటుంది చక్కగా. ఇక్కడ మనం గ్రేవీ గూడా ప్రిపేర్ చేసుకుందాము. ఇది గూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రై అయిన తర్వాత ఇది గూడా పక్కన పెట్టి చల్లార్చుకుందాం. ఇందులో ఇప్పుడు తాలింపు కోసము ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు యాజ్ యూజువల్ అనమాట. దీంట్లోనే ఎండుమిరపకాయలు గూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపేసుకుందాము. ఎలా తాలింపేస్తున్నానో చూపిస్తున్నాను. ఇక్కడ అన్నీ ఇవి గూడా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లయితే ఒక 10 రెబ్బల దాకా తీసుకున్నాను. కట్టను బట్టి అయితే తీసుకోండి. వెల్లుల్లి ఫ్లేవర్ గూడా ఆయిల్‌లో అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది. దీంట్లో ఇవి గూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ముందైతే చింతపండు నానబెట్టుకోండి. పెద్ద నిమ్మకాయలుంటాయి గదా! 2 అంత పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండయితే నానబెట్టుకోవాలి. ఇలా గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ గుజ్జుని తీసి ఈ ఆయిల్‌లోనే వేస్తే ఇది గూడా ఉడికించుకోవాలి. ఇది మొత్తం పచ్చివాసన పోయేదాకా ఆయిల్‌లో అయితే మంచిగా ఉడికించుకోవాలి. దీంట్లోనే కారము, అలాగే సాల్టు ఇది గూడా మనం చింతపండు వేసాం గాబట్టి ఆల్రెడీ కారం గూడా ఎక్కువేసుకోవచ్చు. ఆవాలు, మెంతులు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా! అవి మిక్సీ వేసుకొని దీంట్లో అయితే వేసేసుకున్నాను పౌడర్ గూడా. ఇదంతా చూడండి చక్కగా ఉడికిపోయేసరికి మంచి గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఆ కొత్తిమీరతోనే కాదు చింతపండు గుజ్జు, కారము అన్ని స్పైసెస్ గూడా యాడ్ చేసాం గాబట్టి ఉప్పు, కారము, మెంతి పిండి అన్నీ యాడ్ చేసాం గదా! మంచి గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది గూడా కొంచెం ఉడికించుకున్న తర్వాత అన్నీ దగ్గర పడుతున్నాయి గదా! ఆయిల్ గూడా పైకి తేలుతుంది. ఇప్పుడు మనం కొత్తిమీరను గూడా కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోండి. అంటే రివర్స్ గేర్‌లో వేసుకున్నామంటే కొంచెం కచ్చా పచ్చాగా ఉంటుంది. తొలకలుగా వేసుకోవాలి. మరి పేస్ట్ లాగా వేసుకోవద్దు. ఫైన్ పేస్ట్ లాగా. తొలకలుగా ఉంటే పచ్చడి గూడా బావుంటుంది. అది గూడా దీంట్లో వేసేసి ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంది గదా! కొంచెం వేగేసరికి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా పచ్చడైతే తయారైపోతుంది. ఇది గూడా ఆయిల్ పైకి తేలేంత వరకి పచ్చడైతే ఉడికించుకోవాలి. నచ్చిందా వీడియో? ప్లీజ్ ఈ కొత్తిమీర పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు గూడా ఇంట్లో ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.